గూగుల్ పిక్సెల్ 7. ఇది నేను సెప్టెంబర్ 2025లో ఇప్పుడు కొన్నా. నేను ఆల్మోస్ట్ 3 years లేటర్ ఈ ఫోన్ కొన్నాను. సో గూగుల్ పిక్సెల్ 10 ప్రజెంట్ నడుస్తూ ఉంది. అంటే 3 generations వెనకాల ఉండే మోడల్ ఇది. ఓకే, సెల్ ఫోన్స్తో నాకు ఒక కనెక్షన్ ఉండేది. ఎలా అంటే, ఇప్పుడు నేను ఫస్ట్ ఫోను నా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆ స్కాలర్షిప్ అమౌంట్స్ని సేవ్ చేసి దాంతో ఒక ఫస్ట్ ఫోన్ కొన్నా, సామ్సంగ్ గ్యాలక్సీ. ఆల్మోస్ట్ 11 years అయింది అది కొని. ఆ చిన్న బుడ్డి ఫోను ఇప్పటికీ స్టిల్ నా దగ్గర ఉంది. అది దానికి బ్యాటరీ పోయింది, కానీ ఆ బ్యాటరీ వేస్తే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఏదైనా ఒక వస్తువు కొంటే దాన్ని నేను లాంగ్ టర్మ్ యూజ్ చేయడానికి అండ్ ఎక్కువ రోజులు క్యారీ చేయడానికి నేను ఇష్టపడతాను అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఎక్కువ ప్రజెంట్ ఉండే ట్రెండీ సాఫ్ట్వేర్ అవ్వచ్చు, అవన్నీ దాంట్లో పని చేయాలన్నమాట. అవన్నీ ఎప్పుడు పాసిబుల్ అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రీమియం మోడల్స్లో అవి పాసిబుల్ ఉంటాయి. బట్ నాకేంటంటే, నేను ఆండ్రాయిడ్లో ఇంతవరకు నార్మల్ ఫోన్స్ వాడా, రెడ్మీ వాడాను, సామ్సంగ్ వాడాను. బట్ ప్యూర్ స్టాక్ గూగుల్ ఓఎస్ని నేను వాడలేదు. అది ప్యూర్ స్టాక్ గూగుల్ ఓఎస్ అనేది ఓన్లీ పిక్సెల్లోనే అవైలబుల్ ఉంది. అట్ ద సేమ్ టైం మైక్రోసాఫ్ట్ వాడా, లూమియా 545, విచ్ వాజ్ మై ఫేవరెట్ కాలేజ్ డేస్లో. ఎవరి దగ్గర ఉండేది కాదు. అది వాడుతుంటే ఒక ఫీలింగ్ ఉండేది. కాకపోతే దాంట్లో ఎక్కువ ఫీచర్స్ ఉండేవి కాదు, కానీ నీ యొక్క ఫోన్ నీకే లిమిటెడ్ గా ఉంటుంది. ఎవరైనా వాడకపోతే దాన్ని బోర్ కొట్టేస్తుంది, వాడలేడు దాన్ని ఎక్కువ. బాగా వస్తున్నాను లేదా చూస్తున్నా. తర్వాత iOS వాడా, iPhone 11, 5 years అబ్సల్యూట్లీ రన్స్ లైక్ ఏ బీస్ట్ అనమాట. ఈ వీడియో కూడా దాంతోనే రికార్డ్ చేస్తున్నా. ఈ పర్టికులర్ పిక్సెల్ 7 తీసుకుంటే, ఇది రిలీజ్ అయినప్పుడు 50,000 దగ్గర రిలీజ్ అయింది. 50,000 అబోవ్ రిలీజ్ అయితే ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది నాకు 24K, ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్, ఎక్స్చేంజ్, పాత ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టా, అది అన్ని పోను ఒక 24K వచ్చింది. 24,000కి పిక్సెల్ 7 అంటే విచ్ ఈస్ వే మోర్ బెటర్ డీల్ అనమాట. ఇది తీసుకున్న తర్వాత దీంట్లో నేను ఎక్కువ కన్సర్న్ అయింది ఏంటంటే బ్యాటరీ విషయం. ఇప్పుడు ఉండే సాఫ్ట్వేర్స్, యాప్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, ఈ చాట్ జీపీటీస్, గూగుల్ జెమినై, ఇవన్నీ వచ్చేసి బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ అయిపోయింది. సో మినిమం 5,000 mAh బ్యాటరీ ఎక్స్పెక్ట్ చేసా, బట్ దీంట్లో అది లేదు. ఈ యొక్క సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, ఇది జస్ట్ లైక్ iOS లాగా బిల్డ్ చేశారు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఐఫోన్స్ ఎలా ఉంటాయంటే, దాని బ్యాటరీ తక్కువ ఉంటుంది, కెపాసిటీ, ర్యామ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది కంపేర్ టు ఆండ్రాయిడ్ ఫోన్స్. బట్ దాని పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటాయి అండ్ ఛార్జింగ్ కూడా అంతే అలాగే వస్తాయి. సో అలాంటి యొక్క సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంటిగ్రేషన్ చాలా బాగా చేసాము అనే ఒక కాన్సెప్ట్, అండ్ విచ్ ఈస్ కరెక్ట్ ఆల్సో. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 1.5 months నుంచి ఈ పిక్సెల్ 7 వాడుతున్నా. తీసుకునే 1 week వరకు ఇనిషియల్ గా నాకు లైక్ ఛార్జింగ్ డ్రాప్ అనేది ఉండింది. ఒక నైట్ అంతా ఊరికి అట్లా వదిలేస్తే ఒక 10 to 12% బ్యాటరీ తగ్గేది. లేటెస్ట్ ఓఎస్ కి అప్డేట్ అయిన తర్వాత చాలా బాగుంది. నాకు బ్యాటరీ ఇష్యూస్ ఏం లేవు. జనరల్ గా వాడితే 2 days వాడుతున్నా. సో బ్యాటరీ ఇష్యూ అనేది ఒకటి ఉన్నింది నాకు, అది కంప్లీట్లీ సాల్వ్ అయిపోయింది పిక్సెల్ లో. ఇంకొకటి ఏంటంటే, సెకండ్ ఇష్యూ వచ్చేసి నాకు, అంటే ప్రాబ్లం అనకూడదు కానీ, సర్వీస్ సెంటర్స్ అనమాట. గూగుల్ పిక్సెల్కి ఆబ్వియస్లీ సర్వీస్ సెంటర్ మన ఇండియాలో స్టోర్స్ అయితే లేవు. ఆన్లైన్లో త్రూ కొరియర్ వాళ్ళ దానికి కొరియర్ చేస్తే వాళ్ళు దాన్ని కొరియర్ ద్వారా తీసుకొని రిపేర్స్ అని చేసి మాకు మళ్ళీ కొరియర్ బ్యాక్ చేస్తారు. ఇలా ఒక ఆప్షన్ ఉందన్నమాట. అంతే, కేర్ఫుల్గా వాడుకుంటే అదేం ఇబ్బంది కాదు. ఇప్పుడు నాకు మెయిన్ రీజన్ ఏంటి దీన్ని కొనడానికి అంటే, కెమెరా. నాకు ఇది చాలా ఇంట్రెస్ట్ అనమాట. వీడియోగ్రఫీ లేదంటే ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయాలి అనే ఒక ఇది నాకు ఎక్కువ ఉంటుంది అనమాట. దీంట్లో కెమెరా అమేజింగ్ అనమాట. నాది 2020లో ఉన్న ఐఫోన్ 50,000 పెట్టే అప్పుడు, అది నాకు అదే ఎక్కువ అనిపించింది, అంత అవసరమా అనిపించింది. బట్ నో ఆప్షన్ అనమాట, వేరే ఆప్షన్ లేదు అప్పటికి. సో అలాగా. బట్ ఇప్పుడు నేను ఈ 24,000 పెట్టానా, ఈ 24Kకి ఇది బెటర్ దాన్ మై ఐఫోన్ కన్నా పర్ఫామ్ చేస్తుంది ఫొటోస్ లో. వీడియో అంటే ఆబ్వియస్లీ ఐఫోనే బెటర్ అనుకో, బట్ ఇది కూడా ఏం మరీ అంత లేదు. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కన్నా ఇది బీట్ చేస్తుంది అన్నిటికన్నా. స్టెబిలైజేషన్ అవ్వచ్చు, పిక్సెల్ క్వాలిటీ అవ్వచ్చు, 4K రికార్డ్ చేస్తుంది 60 FPS తో, అది చాలు. సో ఇలా కెమెరా అనేది నేను ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకున్నా.
సెకండ్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ. ఈ ప్లాస్టిక్ కేసెస్ ఉండే ఫోన్స్ కొని నాకు చిరాకు వచ్చేసింది. కొంటే ఒక సాలిడ్ గా మెటల్ బాడీతో ఉండే ఫోన్స్ కొనాలి అని ఫిక్స్ అయిపోయాను. ఇది ఆబ్వియస్లీ అల్యూమినియం ఫ్రేమ్ తో వచ్చింది, దాంట్లో ఏం ఇబ్బంది లేదు. దీని యొక్క బటన్స్ వచ్చేసి కొంచెం చాలా హార్డ్గా ఉన్నాయి, బట్ ఇట్స్ ఓకే. అండ్ దాని తర్వాత నేను థర్డ్ వచ్చేసి స్క్రీన్, ఆబ్వియస్లీ ఓఎల్ఈడి ప్యానెల్తో వస్తుంది. ఇది టెక్నికల్ అంతా ఓకే, కానీ అంటే ఫీల్ అనేది ఒక ప్రీమియం ఫీల్ ఉంది, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. యూనో ఆ రిఫ్రెష్ రేట్ ఇలాంటి ఏదైనా గ్లిచెస్ ఇలా ఫీల్ అవ్వడం ఏం లేదు, స్ట్రక్ అవ్వడం ఏం లేదు, స్మూత్గా ఉంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా సాఫ్ట్వేర్ అనమాట. లేటెస్ట్ గా ఉండే ఫీచర్స్ అన్ని అప్డేట్ అవుతూనే ఉంటాయి టైం టు టైం. కొత్త ఎడిటింగ్ ఆప్షన్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తూ ఉంటాడు. బ్యాటరీ ఇష్యూస్ వస్తే అప్డేట్స్ వస్తాయి. ఓవరాల్ గా యూనిక్ డిజైన్. యూనో నా ఫ్రెండ్ సర్కిల్లో అయితే ఒకరి దగ్గర లేదు, అంటే అలాగా అదొక కైండ్ ఆఫ్ యూనిక్నెస్ ఉంటుంది కదా. ఓవరాల్ గా నైస్. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ కన్సిడర్డ్. అండ్ మేబీ వస్తే ఫ్యూచర్ లో మేబీ బ్యాటరీ ఇష్యూస్ రావచ్చేమో. ఫార్చునేట్లీ దీనికి బ్యాటరీ రీప్లేస్మెంట్ అఫీషియల్ గా గూగుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మన బ్యాటరీ ఏమన్నా ఇష్యూస్ వస్తే రీప్లేస్ చేసి ఇచ్చే ఆప్షన్స్ ఉన్నాయి ఇండియాలో. దిస్ ఈస్ ద స్టాక్ ఆండ్రాయిడ్ విచ్ ఐ లవ్స్ మోస్ట్. 1 month నుంచి వాడుతున్నా కదా, చాలా స్మూత్ ఉంది. సో సాఫ్ట్వేర్ అండ్ లేటెస్ట్ ఉంటాయి ఆబ్వియస్లీ 5 years వరకు. అంటే మనకు 3 years ఓల్డ్ అయినా పర్లేదు, నెక్స్ట్ ఇంకా 2 years వస్తుంది. దాని తర్వాత 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి, ఏం ఇబ్బంది లేదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు దీని తర్వాత ప్రజెంట్ ట్రెండింగ్గా ఉండేది ఏంటి, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంట్లో గూగుల్ జెమినై అనేది ఎంబెడెడ్ గా ఇంటిగ్రేట్ అయ్యింది. యూ కెన్ సీ, యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, హే జెమినై, ఈ ఫోటోలో కనిపిస్తుండేది ఏంటి, నాకు అర్థం కావట్లా. ఆకుపచ్చ రంగులో ఉన్న గూగుల్ పిక్సెల్ 7 మొబైల్ ఫోన్ డబ్బా అది. దాని గురించి తెలుసుకోవాలని ఉందా? కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? 2 sentences చాలు. సరే, గూగుల్ పిక్సెల్ 7 అనేది గూగుల్ తయారు చేసిన ఒక స్మార్ట్ ఫోన్. ఇది అద్భుతమైన కెమెరా, వేగవంతమైన పనితీరు, ఇంకా సరికొత్త ఆండ్రాయిడ్ ఫీచర్లతో వస్తుంది. దీని గురించి మరేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ఏమొద్దు, కానీ నాకు రేపటికి ఒక రిమైండర్ చేసి పెడతావా నా ఫోన్లో? రేపటికి రిమైండర్ సెట్ చేయడానికి దయచేసి రిమైండర్ ఏమిటో చెప్పగలరా? టుమారో మార్నింగ్ ఆఫీస్ 9:30కే పోవాలి, కొంచెం 1/2 hour ఎర్లీగా. సో ఆఫీస్ టైమింగ్ అని పెట్టచ్చు. రేపటి ఉదయం 9 గంటలకు ఆఫీస్ టైమింగ్ అని రిమైండర్ సెట్ చేశాను. ఇంకొకటి, అలాగే ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. క్షమించండి, ఆ బాక్స్ ఏమిటో నాకు కనిపించడం లేదు. అది కొంచెం దగ్గరగా చూపించగలరా? కనిపిస్తుందా ఇప్పుడు? అవును, అది డెస్క్టాప్ ఆర్గనైజర్. పెన్నులు, పెన్సిళ్ళు ఇంకా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ ఫోన్కి ఛార్జింగ్ అడాప్టర్ వచ్చేసి సామ్సంగ్ 25 watt సరిపోద్ది. ఫాస్ట్ ఛార్జింగ్ ఆల్సో సపోర్ట్ చేస్తుంది. నో నీడ్ టు బాదర్ అబౌట్ దిస్. అరౌండ్ 20 watts వరకు సపోర్ట్ చేస్తుందని ఉంది. ఇది 25 watt ఛార్జర్. యా, వర్క్స్ ఫైన్. అండ్ 1 hour కల్లా ఫుల్ ఛార్జ్ అవుతుంది. యా, పక్కన ఏదైతే సాంగ్ విన్నానో అది ఆటోమేటిక్గా స్క్రీన్లో చూపిస్తుంది అనమాట. జస్ట్ డేటా ఆన్లో ఉంటే చాలు ఆటోమేటిక్గా. అంటే ఇది మ్యూజిక్ లవర్స్ అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది అనుకుంటా. నాకైతే చాలా మంచి ఫీచర్ అది. ఓకే, సింపుల్.